ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమానికి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో స్వాగతం తెలియజేస్తున్నాము. మరి ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు మన వన్ వే టీవీ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదములు పొందగలరని ప్రభు నామంలో మనవి చేస్తున్నాము. మరి మీకు ఇంకా కూడా మంచి మంచి స్టోరీస్, బైబిల్ స్టోరీస్, క్విజ్, గేమ్స్, ఇంకా చాలా కొత్త కొత్త విషయాలు ఈ ఛానల్ ద్వారా మరి ఈ యొక్క చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ప్రోగ్రాం ద్వారా మీరు నేర్చుకోవాలి. అలాగే సండే స్కూల్ పిల్లలే కాకుండా సండే స్కూల్ టీచర్స్ కూడా మరి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి ఒక స్టేజ్గా మీకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి మరి ఈ చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ ప్రోగ్రాన్ని వీక్షించి దైవాశీర్వాదం పొందండి. మనం ఇప్పుడు చిన్న ప్రేయర్ చేసుకుందాం. చిన్న ప్రేయర్ చేసుకొని వాక్యాన్ని స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధమైన దేవానికి వేల స్తోత్రాలు వందనాలు తండ్రి. కృపా కనికరింగల దేవా, గొప్ప దేవ, ఆశ్చర్యమైన దేవా, నీకు వేల స్తోత్రాలు వందనాలు తండ్రి. మహాగణుడు మహోన్నతుడమైన దేవా, నీకు వేల స్తోత్రాలు వందనాలు చెంచుకున్నాను ప్రభువా. మేము నాయనా తండ్రి ఈ యొక్క మన నాయనా తండ్రి చిన్నపిల్లల ప్రోగ్రాం కొరకు నాయనా మేము నాయనా తండ్రి నీ పరిచర్యలో నాయనా బిడ్డలు ఏదైతే మరి నేర్చుకోవాలో మరి నాయనా ప్రభువా సహాయం చేయండి. నీ ఆత్మతో నింపబడి నాయన నీ వాక్యం ద్వారా నాతో నాయన బిడ్డలతో మాట్లాడమని నాయన సమయంతో కూడా ఆశకరంగా మహిమకరంగా చేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్లా. ఈరోజు మనం యెహోషువ గురించి చెప్పుకుందాం. విన్నారు కదా, పోయినసారి మనం పిల్లలారా మనం పోయినసారి సంసోను గురించి చెప్పుకున్నాం అనమాట. ఈ శనివారం అయినట్లయితే మరి యెహోషువ గురించి మనం చెప్పుకుందాం. యెహోషువ ముందు నాయకుడు ఎవరంటే మోషే మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. తర్వాత మోషే మరి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. తెలుసు కదా మీకు అందరికీ. ఎంతో మరి దేవుడు ఆయన్ని మోషేని ఒక మరి యాజకుడుగా వాడుకున్నాడు అనమాట. మోషే ద్వారా ఎన్నో గొప్ప కార్యములు, మోషే ద్వారా ఎన్నో ఆశ్చర్యకార్యములు దేవుడు జరిగించిన వాడుగా ఉన్నాడు. అయితే ఒక దినం వచ్చింది, మోషే తర్వాత మరి యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ మరి ఎంతో తగ్గింపు స్వభావం కలిగిన వాడు. యెహోషువ ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తర్వాత మోషేకి ఎన్నున్నప్పటికీ మరి యెహోషువ మోషే కింద మరి అణిగి ఉండేవాడు. కాబట్టి మోషే ఎన్ని కార్యాలు చేశాడో అంతకన్నా గొప్ప కార్యాలు యెహోషువ చేశాడనమాట. దేవుడు యెహోషువని నాయకుడిగా ఎన్నుకున్నాడు. మనం చూసుకున్నట్టయితే యెహోషువ 1:1 యెహోవా సేవకుడైన మోషే మృతునందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతునందును కాబట్టి నీవు లేచి నీవు ఈ జనులందరిని యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు ఎల్లుడి. మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఈ యెహోషువ యోర్దాను నదిని మరి దేవుడు సెలవిచ్చినట్టుగా యోర్దాను దగ్గరికి వెళ్ళగానే నది అంతా కూడా మరి ఎట్లా యెహోషువ దేవుని మీద చూసినప్పుడు మరి మోషే ఏ విధంగా చేసినాడో మరి ఆయనకి జ్ఞాపకం వచ్చింది. యోర్దాను నదిని మరి వస్త్రం అట్లా పెట్టగానే 2 పాయలుగా చీలిపోయింది అనమాట. ఎంత గొప్ప ఆశ్చర్యకరం కదా. మోషే తర్వాత యెహోషువని దేవుడు ఏం చేశాడు, గొప్ప నాయకుడుగా ఎంచుకున్నాడు అనమాట. కాబట్టి నేడు మీరు కోరుకొనుడి అని సెలవిస్తున్నాడు. నువ్వెవరిని కోరుకుంటున్నావు? ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదుము. యెహోషువ 24:15 చూసుకున్నట్టయితే ఆయన చెప్తారనమాట, ఏమని? నేను నా ఇంటి వారు
యెహోవానే సేవిస్తాము. మీరు ఎవరిని సేవిస్తారో మరి నాకు తెలియదు, కానీ నేను నమ్ముకున్న దేవుణ్ణి ఎన్నో కార్యాలు నేను చూశాను, ఆశ్చర్యకార్యం చూశాను, గొప్ప కార్యాలు చూశాను. కాబట్టి నేను యెహోవానే, మరి ఆయన్నే సేవిస్తానని చెప్పేసి అన్నాడనమాట. ఎరుకో గోడలు మరి యుద్ధాలు చేసి ఎరుకో గోడలు పెద్ద పెద్ద గోడలు కూలిపోయినాయా? కాదు. మరి చుట్టూరు గోడల చుట్టూరు, ఆ ఎరుకో గోడల చుట్టూరు బూరలు ఊదుతా మరి 6 రోజులు తిరిగారు. మరి 7వ రోజు మరి యెహోవాకు స్తోత్రం చేస్తూ తిరిగారు. వాటందరికి వాడే ఏమైపోయినాయి? వాటందరికి అవే మరి కూలిపోయినాయి అనమాట. దేని ద్వారా? దేవుని స్తుతించడం ద్వారా గొప్ప విజయం ఉందన్నమాట. దేవుణ్ణి ఆరాధించడంలో గొప్ప మరి మరి విజయం ఉన్నదనమాట. మనం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాలి, దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలన్నమాట. తర్వాత యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చోట ఏమైందంటే యుద్ధం ఓడిపోతున్నారు, అమాలేకుల మీద యుద్ధం ఓడిపోతున్నారు యెహోషువ. ఎందుకు అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే గుడారంలోకి వచ్చేసి ఎవరు పాపం చేస్తారంటే ఎవరు చెప్పరు. చీట్లు వేసినప్పుడు ఆకాన్ పేరు వచ్చింది. ఆకాన్ పేరు వచ్చినప్పుడు మరి ఫస్టే ఒప్పుకుంటే బాగుంటుంది కదా, నేను పాపం చేశాను, నేను తప్పు చేశానని. పిల్లలు మీరు కూడా మరి ఎన్నో అబద్ధాలు ఆడతారు, ఎన్నో చిన్న మరి పక్కన వాడిని స్కూల్లో గిల్లుతారు, మరి కొట్టుకుంటారు. నేను చేయలేదు మిస్ అంటారు కదా. కానీ ఇక్కడ కూడా ఆకాన్ తప్పు చేశాడు. ఇష్టమైన మరి డబ్బులు, వస్త్రాలు, బంగారం అన్ని తెచ్చుకొని గుడారము మధ్యలో తవ్వి దాచిపెడతాడు. ఎవరు చూడలేదు అనుకుంటున్నారు? ఎవరు చూస్తున్నారు? మన యేసయ్య చూస్తున్నాడు. గొప్ప దేవుడు పైనున్నాడు. ఆకాశం ముందు యెహోవా ఆలకించును, యెహోవా కన్నులు మరి లోకమంతా సంచారం చేయుచున్నవి అంట. ఆయన నిన్ను నన్ను అంతను చూస్తున్నాడు. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఆకాను దాచిపెట్టిన మరి బంగారం, క్షీణాయ వస్త్రం అవన్నీ కూడా మరి యెహోషువకి దేవుడు తెలియపరిచాడు. వెంటనే మరి రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఆనాడు తప్పు చేస్తే ఒక్క నిమిషంలోనే శిక్ష వచ్చేసింది. కానీ ఈనాడు కృపాకాలం, ఈనాడు గొప్ప దేవుడు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, మనం ఎంతసేపు ఏం చేసినా కూడా దేవుడు ఇంకా నా బిడ్డ మారుతాడు, ఇంకా నా దగ్గరకు వస్తాడు. శిక్షించకూడదు, ప్రేమించాలని నిన్ను నన్ను కూడా చాలా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆకాను వలె మనం నశించిపోకూడదు. దేవుని యొక్క ఉగ్రతకు మనం పాలవద్దు. ఎందుకంటే దేవుని యొక్క పరలోక రాజ్యం మన కోసం ఎదురు చూస్తుందన్నమాట. నేను ఆయన పరలోకానికి చేరాలని దేవుని యొక్క ఏర్పాటు, చిత్తమే ఉన్నదనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే యెహోషువ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ప్రతి చిన్న విషయంలో కూడా మరి దేవునికి మరి లోబడేవాడు. మరి యెహోషువ ప్రతి చిన్నది ఏదొచ్చినా సరే గుడారంలోకి వెళ్ళి మోకరించి, అయ్యా నువ్వేనయ్యా నా దిక్కు, నా ఆశ్రయం, నా కోట అని చెప్పేవాడు అనమాట. కాబట్టి యెహోషువ మరి ఆయన ధర్మశాస్త్రాన్ని యెహోషువ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే యెహోషువ 1:7 అయితే నీవు నిర్భరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినవన్నీ ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమ గాని తొలగకూడదు. దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇటు కుడికి గాని ఎడం గాని తొలగకూడదు. ఇదే మార్గం. ఆయన చెప్పిన మార్గంలోనే నేను నడవాలని చెప్తున్నాడు. కాబట్టి మన పితరుడైన మోషే నడుస్తూ ఎవరికిచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ మరి ఆనాడు గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథములో నీకు నాకు దేవుని మాటలు రాయబడిన మాట. కాబట్టి మనం ఏం చేయాలంటే నేడు మీరు కోరుకొనుడి. దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరిని కోరుకుంటున్నావు నువ్వు? యెహోషువ అయితే నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము, మేము ఎవరిని సేవించము, ఆయన్నే సేవిస్తామని సెలవిస్తున్నాడు. కాబట్టి నేను కూడా మరి యెహోవానే సేవించాలని ఈరోజు మనం మరి తెలుసుకోనమాట. యెహోషువ కాలంలో 12 గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ 12 మంది గోత్రంలో మోషే కాలంలో యెహోషువ ఏం చేశాడంటే 12 మందిని మరి సపరేట్ చేసేసి కానాను దేశం ఎట్లా ఉందో మోషే చూసి రమ్మని 12 మందిని పంపించాడు, ఏగుల వారిని. ఆ ఏగుల వారు 12 మందిలో ముఖ్యమైన వారు యెహోషువ, కాలేబు. ముఖ్యమైన వారు ఎవరు? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరూ
12 మందిని పంపిస్తే ఆ రోజుల్లో మనకి ఏమన్నా బస్సులు, తర్వాత ఏరోప్లేన్లు, తర్వాత ఏమన్నా మళ్ళీ ట్రైన్లు ఉన్నాయా? లేవు. అడవుల్లో, కొండల్లో, అన్ని ప్రాంతాల్లో నడుచుకుంటా ఎంతో మరి రాత్రులు పగలు వెళ్తూ ఉండాలన్నమాట. ఆ రోజుల్లో ఆ యొక్క కానాను చూడటానికి మోషే చెప్తాడు, అక్కడ జనం ఎలా ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మంచి పండుతుందా, ద్రాక్ష చెట్లు ఉన్నాయా, అంజూరపు చెట్లు ఉన్నాయా, తర్వాత మరి ఎన్నో మరి అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చూసిరండి అని చెప్పేసి 12 మందిని పంపిస్తాడు. 12 మందిని పంపిస్తే 10 మంది ఏమో చెడ్డ సమాచారం తీసుకొస్తారు, 2 ఏమో మంచి సమాచారం తీసుకొస్తారు. మంచి సమాచారాన్ని తెచ్చిన వాళ్ళు ఎవరు? యెహోషువ, కాలేబు. 2 10 మంది అంటారు, అయ్యా అక్కడ అమాలేకీలు, కివ్వీలు వాళ్ళందరూ ఉన్నారయ్యా, మనం జయించలేమయ్యా, కష్టమయ్యా, వాళ్ళు చూస్తుంటే పొడవుగా ఉన్నారయ్యా, మనమేమో ఇటు చిన్నగా ఉన్నామయ్యా అంటారు. అయితే ఒకటే చెప్తున్నాడు, వాళ్ళు 10 మందిని అడిగితే చెడ్డ సమాచారం తెచ్చారు. వీళ్ళిద్దరిని అడిగాడు, యెహోషువ, కాలేబు ఏంటయ్యా అంటే, మన ముందున్నది ఎవరు? దేవుని దూత. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ దేవుని దూత, దేవుడు మనకు తోడే ఉన్నాడు కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనకి దేవుడు విజయం ఇస్తాడు. నీకు నాకేం చేస్తాడు? విజయం ఇస్తాడు. మనం వాళ్ళని చూసి భయపడొద్దు. పరిస్థితులను బట్టి మనం అటు ఇటు చూడకూడదు. తర్వాత మన అనారోగ్య పరిస్థితులను బట్టి మనం మరి దిగులు పడకూడదు. మరి ఆర్థిక పరిస్థితులను బట్టి మనం ఇచ్చేయకూడదు. మనకు తోడే ఉన్న దేవుడు, మరి మోషేకు తోడే ఉన్న దేవుడు యెహోషువకు తోడే ఉన్నాడు. యెహోషువకు తోడే ఉన్న దేవుడు మనకు తోడే ఉన్నాడు. మనం మరి ఆ యొక్క కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటాము కాబట్టి మనం వెళ్దాము అని చెప్పేసి ధైర్యంగా మరి యెహోషువ, కాలేబు చెప్తారనమాట. ఎంత మంచి వార్త కదా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, మంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు, లేఖన భాగాలు మన హృదయంతో మాట్లాడి గొప్ప ధైర్యాన్ని మనకిస్తాయి అన్నమాట. కాబట్టి ఆ ధైర్యం కావాలంటే మనం ఏం చేయాలి? యెహోషువ వలె, మోషే వలె, మన పితరులైన వారి వలె మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఒక్క నిమిషం కాదు. కష్టం వస్తే ప్రార్థన చేసుకోవటం, నష్టం వస్తే ప్రార్థన చేసుకోవటం, అనారోగ్యం వస్తే ప్రార్థన చేసుకోవటం కాదు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. తర్వాత ఎల్లప్పుడూ దేవుణ్ణి మరి ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి దేవుడు అప్పుడు మనకు అన్ని విధాలు కూడా విజయం ఇస్తాడనమాట. ఆ యోగుల వారు 12 మందిలో మరి యెహోషువకి మరి 110 సంవత్సరాలు వచ్చిన అయినప్పటికీ దేవుని సువార్త, దేవుని స్వరాన్ని వింటా ఉంటాడు. తర్వాత మరి పడుకోవటం కానీ అట్లా ఏం చేయడనమాట యెహోషువ. మరి మోషే ఏ విధంగా దేవుని యొక్క ఆత్మ నింపబడ్డాడో, యెహోషువ కూడా దేవుని ఆత్మతో నింపబడి ప్రతి నిత్యము ధ్యానిస్తానే ఉంటాడు. ఆయన ఏం చెప్తాడా, ఏం స్వరం వినిపిస్తాడా అనే రాస్తానే ఉంటాడనమాట. ప్రజలకు ఏ వాక్యం చెప్పాలి, ఈరోజు ప్రజలతో ఎలా మాట్లాడాలి అనేప్పుడు దేవుని సందులో ఆయన కనిపెడతానే ఉంటాడనమాట. ఎన్నో మరి నష్టాలు వచ్చినప్పటికీ అన్ని పక్కన పెట్టేసి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప విజయాలు ఇచ్చాడు. అక్కడ కానాన్లో మంచి ద్రాక్ష చెట్లు ఉన్నాయి, మంచి మరి దానిమ్మ పండ్లు ఉన్నాయి, అంజురపు పండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన దేశంలో ద్రాక్ష పళ్ళు అయితే ఒకలాగా పందిరిలాగా అల్లిచ్చేసేసి ఇంతంత గుత్తులు ఉంటాయి, ద్రాక్ష గుత్తులు. కానీ అక్కడేముంది తెలుసా, కానాన్లో కావిడికి కట్టి ద్రాక్ష ఒక కావిడి ఉంటుంది, ఇట్లా మూసుకొని ఉంటారు మన పితరులైన వాళ్ళు. ఆ ద్రాక్ష గల కావిడికి అలాడదీసి నడుస్తూ ఉండాలన్నమాట. అంత పెద్ద ఫలభరితమైన మరి ఫ్రూట్స్ అనమాట. ఎంతో తీగా చక్కగా ఆరోగ్యానికి మంచి అంత మంచి దేశం అనమాట. కాబట్టి వీళ్ళిద్దరు మంచి సమాచారం తేవటం వల్ల ఎంతో మరి సంతోషిస్తారన్నమాట. అప్పుడు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు, దాంట్లో నివాసం చేస్తారు. తర్వాత కాలేబు కొన్నాళ్ళు ఆగిన తర్వాత యెహోషువ దగ్గరికి వస్తాడు. వాళ్ళు ఫ్రెండ్స్ కదా, అప్పుడు దేవుని సందులో నడిచేవాళ్ళు, అన్నిట్లో ముందుండేవాళ్ళు, దేవుని ఆత్మతో నింపబడేతా ఉండేవాళ్ళు. ఒక దినం మోషే చనిపోయిన తర్వాత యెహోషువ దగ్గరికి కాలేబు వచ్చి, మరి ఆ రోజు మోషే నాయకుడు, మరి ఈ పర్వతములు, ఈ కొండలు, ఈ లోయలన్నీ స్వతంత్రించుకోమన్నాడు కదా, మనకు స్వాస్యంగా ఇస్తా అన్నాడు కదా. కాబట్టి ఆ ఎదురుగా ఉన్న పర్వతం దగ్గరికి నేను వెళ్ళి యుద్ధానికి వెళ్ళి
మరి విజయం పొందుతాను అంటాడు. యెహోషువ నోకొని సరే వెళ్ళు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు కాలేబుకి? 85 సంవత్సరాలు. 85 సంవత్సరాలు నువ్వేమైనా చేస్తావా? ఏమీ చేయలేవు. అసలు మామూలుగా కొంతమంది మన తాతయ్యలు మన అమ్మమ్మలు అయితే కర్ర పట్టుకుని ఇట్ట నడుస్తారనమాట కదా. అయితే ఇక్కడ కాలేబు మరి యుద్ధానికి వెళ్తున్నాడు. మరి యుద్ధానికి వెళ్ళి ఎంతో విజయం పొందుకునేవాడుగా ఉన్నాడు అనమాట. యుద్ధానికి వెళ్ళి మరి ఎందుకు మరి చేతిలో ఖడ్గం ఉన్నది, మనకి భయపడవసరం లేదు, దిగులు పడవసరం లేదు. ఎంతో సంతోషంతో ఆనందంతో వెళ్ళి ఆ చుట్టూరున్న పర్వతాలన్నీ కూడా తన స్వాధీనం చేసుకుంటాడనమాట. కాబట్టి మరి కాలేబు మరి యెహోషువాలు ఎంతో మరి విజయవంతంగా మరి మన శక్తితో మన బలంతో మన దాంతో మేము చేయలేము. దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి దేవుడు మనకి మరి అన్ని చోట్ల విజయమే, అన్ని చోట్ల మనకి ఎంతో గొప్ప మరి యుద్ధాలు ఏంటి అన్ని దేవుడు మనకి చక్కగా ఇస్తున్నాడు అనమాట. మరి కాళ్ళనడుగుతో ఆ యొక్క మరి కానాను చూడిసి రావాలంటే బస్సుల్లో ఏమిలో కాళ్ళనడుగుతోనే 40 దినాలు నడిచేవాళ్ళు. నడుచుకుంటానే వెళ్ళి అవన్నీ సమాచారం స్వీకరించి మొత్తం తీసుకొచ్చి చెప్తారన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్టయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నమ్మదగిన వాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. తర్వాత దేశాన్ని లేనిది, తర్వాత కొండల లోయలేంది, పర్వతాలేంటి అన్నీ వశపరుచుకున్నారన్నమాట. దేన్ని బట్టి? దేవుడు వాగ్దానం బట్టి అనమాట. కాబట్టి మనకి దేవుడు మరి కాలేబు యెహోషువాలు ఎంతో విజయం పొందుకున్నారు. గొప్ప మరి ఎంతో మరి గొప్ప విజయమే కాదు కానీ వారి జీవితాలకి సరిపోయినంత దేవుడు స్వాస్థ్యాన్ని కూడా ఇచ్చాడనమాట. మరి మనం ఒక మాట చూసుకున్నట్టయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 34:9 ఒక మాట చెప్పుకుందాం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవుని ఆత్మ ఫస్ట్ మోషే మీద ఉంది. మోషే చనిపోతూ యెహోషువాకి ఇచ్చాడు ఆత్మ. ఇచ్చేసేసి ఆత్మతో నడిపించబడ్డాడు. మనుషుల కోసం మెప్పులు, మనుషుల కోసం పొగడతలు కాదు. యెహోషువ ఏ విధంగా నడిచాడు? దేవుని ఆత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించాడు. ఇశ్రాయేల్ ప్రజలకు అందరికి కూడా మరి వివరించి మరి చెప్పాడనమాట. శక్తి చేత బలం చేత కాదు గాని కేవలము ఆయన ఒక్క ఆత్మచేత నడిపించబడ్డాడు యెహోషువ. మన పితరులైన మోషే కూడా అంతే. మన పితరులందరూ కూడా దేవుని ఆత్మతో నడిపించబడ్డారనమాట. మరి ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి కాలేబుకి 85 సంవత్సరాలు విజయం వచ్చేసింది. తర్వాత మరి యెహోషువకి 110 సంవత్సరములు. 110 సంవత్సరములు ఆయన మరి బ్రతికి మరి ఎంతో సేవ చేశాడు. తర్వాత ఒక దినం దేవుడు పిలుస్తున్నాడానికి ఆయనకు అర్థమైంది. ఆయన ఒక్కడే మరి దేవుని సేవించాడా? కాదు, వాళ్ళ ఇంటివారు కూడా. నేను నా ఇంటివారు అన్నాడు. కాబట్టి ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఆయనకి బిడ్డలు ఉన్నారు. కాబట్టి నేను నా ఇంటివారు అన్నాడు. కాబట్టి తను కుటుంబంతో దేవుని సేవించేవాడుగా ఉన్నాడు అనమాట. మనం కూడా మన కుటుంబం, మన తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు, మనందరం కూడా దేవుడిని ఏం చేయాలి? మనందరం కూడా ఫ్యామిలీగా మరొక కుటుంబంగా దేవుని సేవించే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఆయనకి యెహోషువకు 110 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా పిలుస్తున్నాడు. దేవుడు ఆత్మ చెప్తుంది, అయ్యా నేను వెళ్ళబోతున్నాను, కాబట్టి ఒకసారి ఇశ్రాయేల్ ప్రజలందరినీ పిలిచి నువ్వు వారి మరి నా యొక్క ఆజ్ఞలను కట్టలను వాళ్ళకి బోధించు అని చెప్పినాడు. 110 సంవత్సరాలు అయినప్పటికీ యెహోషువ మనందరిని సమకూర్చి, అయ్యా జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, భూకంపాలు, తర్వాత అవన్నీ జరుగుతున్నాయి. బైబిల్లో రాయబడింది కదా. ఇప్పుడు మనం బైబిల్లో రాయబడిందని కాదు, కళ్ళతో చూస్తున్నాం. చూసారా? ఇశ్రాయేలు దేశానికి ఇరాన్, ఇరాక్, తర్వాత రష్యా, ఉక్రెయిన్, తర్వాత మొన్నటిదాకా మనకి పాకిస్తాను, తర్వాత ఇండియాకి యుద్ధం జరిగింది. ఎన్నో భయంకరమైన దినాలు ఈ రోజుల్లో. కాబట్టి నెమ్మది లేని పరిస్థితులు, ఎక్కడ చూసినా నెమ్మది లేదు. ఎక్కడ చూసినా చిన్న వయసులోని హార్ట్ అటాకులు, చిన్న వయసులోని యాక్సిడెంట్లు. నేను మరి హాస్పిటల్లో చూస్తూ ఉంటాను. ఎంతోమంది చిన్నపిల్లలు, నాకంటే చిన్న వయసు వాళ్ళు, 20 సంవత్సరాలు 19 సంవత్సరాల వాళ్ళు యాక్సిడెంట్లో దెబ్బలేమి ఉండవు, శరీరానికి గాయాలేమి ఉండవు, కానీ చనిపోతారు. ఎక్కడ తగిలింది? ఇక్కడ తగిలింది. బండి మీద వెళ్తా ఉన్నారు 2 కుర్రోళ్ళు,
మరి ఇక్కడ తగిలింది, చనిపోయారు. ఎంత బాధ, తల్లిదండ్రులకి ఎంత దుఃఖము. కాబట్టి మనము లోకంలో ఉండటం వల్ల శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో ఉన్నాం కాబట్టి లోకంలో తినుము, తాగుము, సుఖించుమనే సాతాను ప్రతి ఒక్కరిని మరి రెచ్చగొడుతుంది. దానివల్ల మరి తాగిన మైకంలో ఏం అర్థం కాక బండి మీద వెళ్తా ఆహా ఆహా అనుకుంటూ వెళ్ళి మరి డివైడర్ గుద్దుకోవటము, మరి ఆగి ఉన్న లారీని గుద్దుకోవటం, ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. చూస్తున్నారా ప్రియులారా? కాబట్టి మనం మరి యెహోషువ, నేను నా ఇంటి వారి యెహోవానే మరి సేవించదమన్నారు. నువ్వు నేనేం చేయాలి? మనం కూడా యెహోవాను సేవించాలి. యెహోవాను సేవించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిద్ది. మనం చూసుకున్నట్టయితే యోహాను సువార్త 3:36 చూసుకున్నట్టయితే దేవుడు మంచి వాగ్దానం మాట చెప్తున్నాడు. చదువుకుందాము. 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని యందు నమ్మిక ఉంచితే నువ్వెక్కడుంటావు? దేవుని యొక్క జీవాన్ని పొందుతావు. దేవుడి యొక్క జీవం నీలోకి వస్తుంది. నువ్వు దేవుని నమ్ముకోలేదనుకో, ఉగ్రత, మరి దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చదువు, కాలు దాంట్లో మనం కాలుతూనే ఉంటాం. రోమా 3 ఒకసారి చదువుకుందాం ప్రియులారా. రోమా పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనందరం పాపులమే అని బైబిల్ సెలవిస్తుంది, నేను చెప్పటం కాదు. కాబట్టి ఏ భేదం లేదంట. నువ్వు ధనిక, పేద, తర్వాత నువ్వు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, నువ్వు ఆ కులం కాదు, ఈ కులం కాదు, ఎవ్వరికి ఏమీ లేదు. అందరికీ ఏ భేదం లేదని బైబిల్ సెలవిస్తుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించడం మహిమను పొందలేకపోతున్నారు అంతే. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మహిమను పొందాలి. దేవుని మహిమను పొందాలంటే ఏం చేయాలి? ఆయన జీవాన్ని కోరుకోవాలి. ఆయనలో ప్రభువా నీ పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నాకు ఇది వద్దయ్యా అని చెప్పేసేసి దేవుడిని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో, మోషే వలె, యెహోషువ వలె, ఆ కాలేబు వలె మరి దేవుడు మనకు కూడా గొప్ప విజయం ఇస్తాడు. ఈ లోకంలో మనం జీవించడానికి గొప్ప విజయాన్ని మనకి, నీకు నాకు దయచేసేవాడుగా ఉంటాడనమాట. ఒక చిన్న స్టోరీ చెప్పుకొని ముగించుకుందాము. ఒక టీచరు మరి సండే స్కూల్కి 2 పిల్లలు వెళ్ళారనమాట. మేరీ, సుహానా అని 2. ఈ మేరీ దేవుని నమ్ముకుంది, ఈ సుహానా అమ్మాయి దేవుని నమ్ముకోలే. ఇట్లా సండే స్కూల్కి వెళ్ళి ఆ అమ్మాయి ఆ టీచర్ వాక్యం చెప్తా ఉంటే, దేవుని ఉగ్రత రాబోతుంది, నువ్వు దేవుని నమ్ముకమ్మా, అందరూ పాపం చేశారు, దేవుడి గురించి మహిమ పొందలేరంటే, నేనేం పాపం చేశాను, నాలో ఏం పాపం ఉందంటుంది. తల్లి గర్భంలో పుట్టడమే పాపం కదా. మనం ఎట్లా పుట్టాము? తల్లి గర్భంలో పుట్టడమే పాపం అన్నమాట. కాబట్టి నువ్వు నేను కూడా మనందరం పాపులమని బైబిల్ సెలవిస్తుంది అని చెప్పంగానే, నేను కూడా తల్లి గర్భంలో పుట్టాను కదా, నేను కూడా ఆత్మతో ఏమో జన్మించలేదు కదా, నేను కూడా పాపనే, మరి నా పాపాలు ఎలా కడుక్కోవాలి? ఆ రాత్రంతా మరి సుహానికి నిద్రపట్టలేదంట. తర్వాత టీచర్ దగ్గరకు వచ్చి అడిగింది. టీచర్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రకటన 3:20 ఆమె చెప్పింది అనమాట. ఏమని? ప్రకటన 3:20 చదువుకుందాం పిల్లలారా. 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన వెడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము. ఏం చెప్తున్నాడు? నీ హృదయం అనే తలుపు తీస్తే నీ లోపలికి వచ్చేసి ప్రభు నీతో కూడా భోజనం చేస్తాడంట. ఎవరైనా గొప్ప వ్యక్తులు మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి, మరి సీఎం కానీ తర్వాత పిఎం కానీ వచ్చి మన దగ్గర సడన్ గా తలుపు కొట్టి, అమ్మ నీతో నేను భోజనం చేయాలంటే ఎంత సంతోషం, మనకి కాళ్ళు చేతులు ఆడమనమాట. అమ్మో ఏం చేయాలి, ఇంత పెద్ద నాయకుడు మన ఇంటికి వచ్చాడు, ఎంతో సంతోషం కదా. ఈ లోకంలో మనం అంత సంతోషిస్తే పరలోకపు తండ్రి మరి నీ హృదయం అనే తలుపుని తీస్తే నీతో వచ్చి భోజనం చేయడానికి ఈ యొక్క మరి సాయంత్రకాల సమయంలో దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ హృదయం తెరుస్తావా? ప్రభుకి ఇస్తావా? మరి యెహోషువ, కాలేబు నిండు మనసుతో మరి ఆయన సేవించారు, మంచి మనసుతో ఆయన సేవించారు. కాబట్టి నువ్వు నేను కూడా నిండు మనసుతో
దేవుని అంగీకరించే వాళ్ళంగా ఉండాలి. నిండు మనసుతో మరి యెహోషువ దేవుణ్ణి మరి 110 సంవత్సరాలు అయినప్పటికీ దేవుని వాక్యాన్ని బోధిస్తానే ఉన్నాడు. ఆ యొక్క మరి దేవుని స్వరం ఏమైతే ఇస్తుందో అవన్నీ కూడా పెద్ద వృక్షం కింద దాచిపెట్టాడు అనమాట. ఎందుకు? రాబోయే తరానికి దేవుని మాటలు చెప్పాలని యెహోషువ భద్రపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో నువ్వు నేను చదువుకుంటున్నామంటే మరి అవన్నీ కూడా మన 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 కోసం, మన పిల్లల కోసం, రాబోయే తరం కోసం అనమాట. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? పిల్లలు, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా అని చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. దేవుడు ఏం చేస్తాడు? మన హృదయంలోకి వచ్చి మన పాపం అంతా కడిగి ఆ నలుపంతా తీసేసి తెల్లటి హృదయాన్ని పెడతాడు. ఒక మిషనరీస్కి మనం మరి ఆ రోజుల్లో డబ్బులు ఇవ్వాలంటే అందరూ చందా పడతా ఉండేవాళ్ళు అనమాట. అయితే అందరూ మీటింగ్ అయిపోయింది, అందరూ మిషనరీస్ మరి అటు చైనా అటువైపు వెళ్ళి స్వార్థ చేయాలి, వాళ్ళ దగ్గర డబ్బులు, మీ దగ్గర డబ్బులు ఉంటే వేయండి అని చెప్పేసి అందరూ చెప్తే అందరూ డబ్బులు వేస్తారు బాక్సులో. ఒక అబ్బాయి మాత్రం, గిరి అనే అబ్బాయి ఏం చేస్తాడు తెలుసా? ప్రభువా నా దగ్గర డబ్బులు లేవయ్యా, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను అని ఒక పేపర్ మీద రాసేసి ఇది ఆ బాక్స్లో వేసేస్తాడనమాట. వేసేసినప్పుడు ఆ పాస్టర్ గారు ఆ బాక్స్ తీసి అంతా చదువుతాడు, డబ్బులు లెక్క పెడతాడు. నన్ను నీకు సమర్పించుకుంటున్నాను, గిరి ఏంది ఇట్ట రాశాడు అనుకుంటాడు. తర్వాత గిరిని పిలుస్తాడు. గిరి ఏంటంటే ఏసైకి అందరూ డబ్బులు సమర్పించుకుంటున్నారు, నా దగ్గర డబ్బులు లేవు, నన్నే నేను ప్రభువుకు సమర్పించుకున్నా. అప్పుడు అంటాడు, నువ్వే మిషనరీగా చైనాకి వెళ్ళి సువార్త చెప్పాలంటాడు. సరే అంకుల్ నేను వెళ్తాను, దేవుడు నన్ను అందుకనే నా ఆత్మ ప్రేరేపణ కలిగి నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాను అని చెప్తే వెంటనే నన్ను నేను కాబట్టి నువ్వు కూడా నిన్ను నువ్వు సమర్పించుకో ప్రభువుకి, నన్ను నేను సమర్పించుకుంటా ప్రభువుకి. అప్పుడు సమర్పించుకుంటే గొప్ప దేవుడు పరలోకంలో ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు అనమాట. కాబట్టి ఈ దినం మనం ఏం చేయాలంటే యెహోషువ గురించి మనం చెప్పుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదు అనమాట. కాబట్టి మీరు కూడా తీర్మానం చేసుకోండి, ఈ దినం నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదా. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలందరిని పోగు చేసి ఆ యెహోషువ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క హృదయం కూడా కరిగిపోయింది. వెంటనే పశ్చాత్తాప చెంది, అయ్యా మాకు వేరే దేవుడు వద్దయ్యా, వేరే లోకం వద్దయ్యా, వేరే ప్రపంచం మాకు వద్దయ్యా, మేము దేవుని నమ్ముకుంటామయ్యా, నువ్వు నమ్ముకున్న దేవుడే మాకు కూడా కావాలి, నువ్వు నమ్ముకున్న దేవుడు మాకు కూడా కావాలని తీర్మానం చేసుకొని అందరు ప్రభువు ఎదుట సాగిలు పడతారన్నమాట. కాబట్టి సాయంత్రకాల సమయంలో నువ్వు నేను కూడా సాగిలు పడి దేవుని కోరుకుంటే నీ హృదయం తలుపు దగ్గర తట్టుతూ నుంచుని ఉన్నాడు. నువ్వు తలుపు తీసిన విడలా దేవుడి నీ హృదయంలోకి వచ్చే గొప్ప కార్యం, ఆశ్చర్య కార్యం, పాపం నుంచి విమోచిస్తాడు, తర్వాత లోకం నుంచి విమోచిస్తాడు, తన జీవితాన్ని గొప్ప వెలుగుగా చేస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యం చూస్తావు నువ్వు. యెహోషువ గొప్ప నాయకుడిగా ఉన్నాడు, ఎన్నో కార్యాలు చేశాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మనం నిత్యము ప్రార్థన చేసుకోవాలి, నిత్యం దేవుని స్తుతించాలి, నిత్యం దేవుని గ్రంథం చదివి ఇతరులకి చెప్పేటప్పుడు దేవుడు నీ జీవితాన్ని కూడా అట్లాగే ఇచ్చేస్తాడు అనమాట. కాబట్టి దేవుని ఆశీర్వాదం నీకు కావాలని జీవితంలో కావాలంటే ఇప్పుడే తీర్మానం చేసుకో, మోకరించు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే మోకరించు, ఎక్కడ కూర్చో నువ్వు చూస్తున్నావు అక్కడే నీ హృదయం ప్రభువుకి ఇవ్వు. ప్రవ్వా నా హృదయం అనే తలుపు దగ్గర నువ్వు తట్టుచున్నావు ప్రవ్వా, నా హృదయాన్ని నేను తీస్తున్నాను ప్రవ్వా, నా హృదయంలోకి రాయ్యా, నా దగ్గర ఉండయ్యా, భోజనం చెయ్యా అని అడుగు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, సాయంత్రకాల సమయంలో దేవుడు నీతో మరి భోజనం చేయడానికి నీ హృదయం అనే తలుపు తీస్తే నీతో వచ్చి నివాసం చేయడానికి ఆయన ఇష్టపడేవాడిగా ఉన్నాడనమాట. ఈరోజు మనం మోషే గురించి చెప్పుకున్నాం కదా. మోషే మరి ఏ విధంగా మరి మోషే యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు, యెహోషువ కాలేబులు ఏ విధంగా జీవించినారో మనం చెప్పుకున్నాం. చిన్న ప్రేయర్ చేస్తాను, తలలు వంచండి అందరూ. పరిశుద్ధమైన దేవానికి వేళ స్తోత్రాలు వందనాలు తండ్రి, కృపా కనికరింగాల దేవా, గొప్ప దేవా. నాయన యెహోషువ గ్రంథాన్ని ప్రవ్వా మీరు మాకు సెలవిచ్చినారు నాయన. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదుమని యెహోషువ 24:15 మీరు సెలవిచ్చినట్టుగా అయ్యా మేము కూడా మా బిడ్డలు కూడా తండ్రి ప్రవ్వా మరి యెహోషువ ఏ విధంగా తండ్రి ప్రవ్వా మరి నాయన నిన్ను సేవించినాడో, నీ ఆజ్ఞలు గైకొన్నాడో
మరి నీ కట్టడల గైగొన్నాడో మా ప్రియులు కూడా తండ్రి నాయనా నీ వాక్యానుసారంగా తండ్రి ప్రవ్వా వారి హృదయాల్లో ప్రవ్వా తలుపు దగ్గర నిలుచుంటే తట్టుచున్నానన్నారు. కాబట్టి నాయన బిడ్డలు వాళ్ళ హృదయాల్లో ప్రవ్వా నిన్ను చేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రవ్వా. నిన్ను నాయన కలిగి ఉండటం వల్ల ఎన్నో గొప్ప కార్యములు, నిన్ను కలిగి ఉండటం వల్ల ఎన్నో ఆశ్చర్య కార్యములు మీరు ఆశీర్వదిస్తారు, మీరు దీవిస్తారు. ఎన్నో తండ్రి చదువుల్లో మరి అన్నిట్లో తండ్రి ప్రవ్వా లోకంలో అన్నిట్లో కూడా నీ ఆశీర్వాదం ఆ బిడ్డల మీద కుమ్మరిస్తారు. కాబట్టి ప్రవ్వా మా ప్రియులు ఎవరైతే మరి దేవుని నమ్ముకోలేదో, మా ప్రియులు ఎవరైతే ఇంకా వారి హృదయాల్లో ప్రభువుని అంగీకరించలేదో, ఈ దినమే ఇప్పుడే వారి హృదయాల్లో ప్రభా తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రవ్వా. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదుము అని సెలవిచ్చినట్టుగా తండ్రి ప్రవ్వా మా ప్రియులు కూడా తండ్రి ప్రవ్వా ఈ దినం తండ్రి ప్రవ్వా వారు కూడా తండ్రి ప్రవ్వా మరి నాయన తండ్రి మరి నిన్ను నామాన్ని నాయన ధరించుకోవడానికి, నీ నామాన్ని స్మరించుకోవడానికి నీ కృప అనుగ్రహించండి, సహాయం దయచేయండి. ఇదిగో నాయన ఇప్పటి వరకు మాకు ఈ చిన్నారి ప్రోగ్రాంలో తోడుగా ఉన్నారు. నీకు వేళ స్తోత్రాలు వందనాలు చెంచుకుంటున్నాం తండ్రి ప్రవ్వా. మమ్మల్ని అందరూ కూడా ప్రవ్వా నీ పరలోకాన్ని సిద్ధపరచమని, నీ ఆశీర్వాదములతో నీ దీవెనలతో మమ్మల్ని నింపమని మహిమ ఘనత నీకు ఆరోపించుకుంటూ మా కొరకు త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్నేహితుడే సయ్యా